ఇటీవల ఈ ఇరుకైన మార్గంలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఆ ఘటన తర్వాత ఇదే అసలు మోక్ష మార్గమా అనే సందేహం చాలామందిలో వచ్చింది. అందుకే ఈరోజు స్థల పురాణాలు అరుణాచల మహత్యం ఏం చెబుతున్నాయో ఆధారాలతో తెలుసుకుందాం. అరుణాచలంలో ఒక రహస్యమైన దారి ఉంది. ఆ రహస్య దారి గుండా నడిస్తే మనం జన్మ జన్మల చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయని కొన్ని వేల సంవత్సరాలుగా భక్తుల నమ్మకంతో నడుస్తున్నారు. ఇక్కడ మునులు తపస్సు చేశారట, దేవతలు సంచరించారట, స్వయంగా ఆ పరమశివుడే ఆశీర్వదించాడట. అసలు ఆ మోక్ష మార్గం ఎక్కడ ఉంది? అంత పవిత్రంగా ఎందుకు భావిస్తారు? స్థల పురాణం అసలు ఏం చెప్తుంది? ఇలాంటి అన్ని విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువనమలైలో వెలిసిన అరుణాచల క్షేత్రము ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన శైవక్షేత్రాలలో ఒకటి. ఇది మామూలు కొండ కాదు, స్వయంగా ఆ పరమశివుడి అగ్నిలింగమే ఇక్కడ కొండ రూపంలో వెలిసింది. స్కాంద పురాణం ప్రకారం ఒకరోజు బ్రహ్మకు విష్ణువుకు మధ్య అహంకారపు గొడవ ఒకటి జరుగుతుంది. అప్పుడు నేనంటే నేను గొప్ప అని బ్రహ్మ మరియు విష్ణువులు ఇద్దరు తగువాడుకుంటారు. ఆ సమయంలో ఆ పరమశివుడు ఒక అగ్నిలింగంగా ఆది అంతం లేకుండా వెలుస్తాడు. అలా వెలిసిన పరమశివుడు నా ఆది అంతాన్ని ఎవరైతే కనుక్కొని వస్తారో వాళ్ళే గొప్ప అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసరూపంలోకి మారి పైకి వెళ్తాడు. అలాగే విష్ణువు వరాహ రూపంలో మారి కిందకి వెళ్తాడు. వీరిరువురు ఎన్ని సంవత్సరాలు వెతికినా ఆది అంతాన్ని మాత్రం కనుక్కోలేకపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత పరమశివుడు ఎదుట నిలుస్తారు. ఈ విధంగా అగ్ని రూపంలో వెలిసిన ఆ రూపమే కొండ రూపంలో అరుణాచల క్షేత్రంగా మారుతుంది. అందుకే ఈ కొండను దర్శించుకుంటే స్వయంగా ఆ పరమశివుణ్ణి దర్శించుకున్నంతగా భక్తులు భావిస్తారు. ఒకరోజు దేవతలు మహర్షులు కలిసి పరమశివుని దగ్గరికి వెళ్తారు. కలియుగంలో మనుషులకు తపస్సు చేసే శక్తి లేదు, అంత ఓపిక లేదు స్వామి. దీనికి పరిష్కారంగా వాళ్లకు మోక్ష మార్గాన్ని ప్రసాదించేందుకు ఒక మార్గాన్ని సూచించండి అని చెప్పి ఆ మునులు మరియు దేవతలు పరమశివుణ్ణి కోరుతారు. ఎవరైతే అరుణాచలాన్ని దర్శించుకుంటారో, ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో, ఎవరైతే నా నామస్మరణ చేస్తారో వారికి నా అనుగ్రహము తప్పకుండా ఉంటుంది అని సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా వరమిచ్చాడట. అందుకే అప్పటి నుంచి అరుణాచల క్షేత్రము మోక్ష మార్గానికి దివ్యక్షేత్రంగా మారింది. ఇక్కడ వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, గౌతముడు, అలాగే భృంగి మహర్షి వంటి చాలామంది సిద్ధులు ఈ మార్గంలో దీర్ఘకాలం తపస్సు చేశారంట. ఈ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఈ మార్గంలో నన్ను స్మరిస్తూ నడిచే భక్తులకు క్రమక్రమంగా పాపాలు తొలగిపోతాయి, వారి మనస్సు ప్రశాంతంగా మారుతుంది, వారికి మోక్ష మార్గం లభిస్తుంది అని వరమిచ్చాడట. అందుకే ఈ గిరి ప్రదక్షిణను మోక్ష మార్గంగా తెలియజేస్తారు. అయితే ఈ మోక్ష మార్గంలో నడిచేటప్పుడు మోక్ష మార్గము అంటే గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు నడిచేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటంటే, మొదటగా పాదరక్షలను ఉపయోగించకూడదు, రెండవది ఎవరిని నిందించకూడదు, ఎవరిపైన కోపం కూడా రాకూడదు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం అరుణాచలేశ్వరాయ నమః అని కానీ స్మరిస్తూ నడవాలి. అలాగే మౌనంగా భక్తితో నడవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ దాదాపుగా 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లను ప్రతి పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణను చేస్తూ ఉంటారు. అయితే అష్టలింగాలను దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా
ఆ పరమశివుడి అనుగ్రహము త్వరగా లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే అరుణాచలాన్ని ఒక్కసారి దర్శించిన, గిరి ప్రదక్షిణ చేసిన, శివనామస్మరణ చేసిన జీవితంలో ఆధ్యాత్మికంగా చాలా మార్పు కనిపిస్తుందని భక్తులు అనుభవంతో చెబుతుంటారు. చాలామంది భక్తుల అపోహ ఏంటంటే ఇడుకు పిలయారు దేవాలయం వద్ద ఉన్న ఇరుకైన మార్గం గుండా మనము దాటగలిగితే మనకు సర్వపాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని, ఆ శివుడి అనుగ్రహం పొందుతామని అంటూ ఉంటారు. కానీ ఇది స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యంలో కానీ లేదా స్థల పురాణాలలో కానీ ఎక్కడా వివరించి లేదు. అసలు మోక్ష మార్గం అంటే అరుణాచల గిరి ప్రదక్షిణ చేయటమే. అరుణాచలం అంటే ఒక కొండ కాదు, స్వయంగా ఆ పరమశివుని స్వరూపం. అరుణాచల క్షేత్రానికి వెళ్ళటానికి మన జీవితంలో ఒక అవకాశం వస్తే తప్పకుండా ఆ దైవ దర్శనము చేసుకొని వద్దాం. మోక్ష మార్గం అంటే ఒక దారి కాదు, భక్తి వినయంతో ఆ పరమశివుని స్మరించడం. ఇప్పటికే మీరు అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకుని ఉంటే మీకు కలిగిన అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ సమాచారం గనక మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ స్నేహితులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ధన్యవాదాలు.